దేది బుల్లికి 2 కొమ్ములు ఉంటాయి చూడు. నువ్వు ఇట్లా పని చేసినావు అనుకో, మీ బాలయ్య తాత నేను అసిస్టెంట్ గా పెట్టించుకుంటాడు. అమ్మాయిని చూసినాం రా నీకు. ఇక్కడ మనం ఏం రావట్లేదు, ఎక్కడ అనుకుంటాను. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. ఈ వీడియోలో కూడా మంచి మంచి ముచ్చట్లు చెప్పబోతున్నాను. అండ్ అన్ఫిల్టర్డ్ క్లిప్స్ కూడా యాడ్ చేశాను. మంచి ఒక ఫన్ వ్లాగ్ అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా. అండ్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. దేది బుల్లికి 2 కొమ్ములు ఉంటాయి చూడు. బుల్లికి 2 పెద్ద కొమ్ములు ఉంటాయి. బేబీ అట్లుండేది ఇట్లా వీడియోలో చూస్తే. తల దించు అని అంటే దించలేదు చూడు, ఇట్లా వచ్చినాయో. వావ్, 2 కొమ్ములు వచ్చినట్టు వచ్చినాయి. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటే పిల్లలకి హాలిడేస్ కూడా. సో హాలిడేస్ అనగానే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నానమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుంది కదా. సో ఇప్పుడు వెమ్లవాడకి వెళ్తున్నాం. యాక్చువల్గా లాస్ట్ మంత్ శ్రీయుకి హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. మేము అప్పుడే వెళ్దామని అనుకున్నాం కానీ అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయినాం అనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. అండ్ లంచ్ చేసేసినాము. నా అవతారం చూసి మాత్రం అస్సలు కమెంట్ చేయకండి, నేను ఇలానే ఉంటాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసినాము. సో ఈవినింగ్ మామయ్య వాళ్ళు వచ్చారనమాట తీసుకెళ్ళడానికి. సో నేను మామూలుగా ఎలా ఉంటానో వీడియోస్లో కూడా అలానే చూపిస్తున్నాను అనమాట. అంటే అవే క్లిప్స్ తీస్తున్నాను. వీడియోస్ అనగానే వ్లాగ్స్ అనగానే పెద్దగా రెడీ అయ్యి ఆ టైపు కాదు నేను. సో నేను ఎలా ఉంటానో అలానే చూపించాలని నాకు ఇష్టం అన్నమాట. సో మీరందరూ కూడా అలానే ఇష్టపడుతున్నారు కదా. సో లంచ్ చేసేసి ఈవినింగ్ టీ తాగేసి స్టార్ట్ అయిపోయినాము. ఎందుకంటే 9 లోపే ఇంటికి వెళ్ళిపోవాలి కదా అట్లా అనేసి. సో మేమైతే ఆల్మోస్ట్ వేములవాడ వరకు రీచ్ అయిపోయినాము. యాక్చువల్గా ఏంటంటే శ్రీయుకి ఇంకా డ్యాన్స్ క్లాసెస్ ఉన్నాయి వీక్లీ 2 days అట్లా. కాకపోతే వాటి వల్ల లాస్ట్ మంత్ నుంచి ఇట్లా డిలే అవుతూనే ఉంటుంది. సర్లే ఒక వీక్లో ఒక 2 days పోయినా పర్లేదు అనేసి టీచర్ పర్మిషన్ తీసుకొని వస్తున్నాను అనమాట. ఎందుకంటే హైదరాబాద్లో ఫెస్టివల్స్ చేసుకోవాలంటే ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ అట్మాస్ఫియర్ కానీ ఏంటో నాకైతే మంచిగా అనిపించదు. సో అక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్ళట్లేదు, చాలా మంత్స్ అయిపోయింది. సో అత్తయ్య వాళ్ళ ఇంటికైనా వద్దాము అనేసి ఇట్లా వచ్చేసినాము. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు అంటే అక్కడ హైదరాబాద్లోనే తీసుకున్నాం అనమాట చికెన్ బిర్యానీ. సో రాగానే ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళు అందరికి వడ్డించేసిన. నేను నైట్ చాలా తక్కువ తినడం, అత్తయ్య వచ్చేసరికి వేరే కర్రీ చేసి ఉండే. సో అట్లా తినేసినాం అనమాట. అప్పుడప్పుడు ఇలా ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. మనం వంట చేసుకునే ఆయిల్ చేంజ్ అవుతే ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఎవరికైనా ఉంటే పక్కగా కమెంట్ చేయండి. నేను దీని గురించి చాలా సర్చ్ చేస్తున్నా. అట్లా ఎందుకు అవుతుంది, అందరికీ కాదు కొందరికి మాత్రమే అవుతుందంట. ఎందుకు రీజన్ అనేది తెలుసుకుంటున్నా. సో మీకు కూడా తెలిస్తే మాత్రం పక్కగా కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను చెప్పాను కదా అన్ఫిల్టర్ వీడియో. ఇంట్లో సమ్మర్ అనే కాదు ఎప్పుడైనా సరే, అంటే నార్మల్గా సాటర్డేస్ ఆర్ ఫాస్టింగ్ డేస్ ఆర్ ఇంకేదైనా బయటకు వెళ్ళేది ఉంటే కొంచెం యాక్చువల్గా అఫ్కోర్స్ ఇది బ్యాడ్ హ్యాబిటే కావచ్చు, బట్ అప్పుడు ఆ డేలో ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు నేను అంటే మూవ్ అవ్వడం అట్లా అవుతుండే అనమాట. సో రాగానే అండ్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫ్రీడమ్ అంటే మరీ అంత స్ట్రిక్ట్లీ మార్నింగ్ లేచి పూజలు చేయాలి, స్నానం చేయాలి ఉంటుంది. కాకపోతే అన్ని డేస్లలో కాదు, కొన్ని డేస్లలో కొంచెం ఆఫ్టర్నూన్ వరకు లంచ్ టైం వరకు బాత్ చేసినా పర్లేదు అనే టైప్ అనమాట. సో మార్నింగ్ కొంచెం లేట్గానే లేస్తున్నా నేను ఈ మధ్యలో. నేనైతే లేచేసరికి ఇంకా ఇలా ఏంది, ముందు రోజు మేము బిర్యానీ తీసుకొచ్చినాం కదా. సో మేము వచ్చేసరికి మా అత్తయ్య రైస్ పెట్టేసి ఉండే. ఆ రైస్ అంతా మిగిలిపోయింది. మామూలుగానైతే అటు ఆంధ్ర రాయలసీమ సద్దన్నం, అదే పెరుగు చేసి సద్దన్నం అట్లా అంటే, తెలంగాణలోనైతే ఇది స్పెషల్ పోపన్నం అంటారు, తాలింపు అన్నం అని అంటారు, ఇంకేమంటారు కొన్ని పేర్లు. మేమైతే పోపన్నం అని అంటాము. సో ఆ పోపన్నం అనేది ఇప్పుడు వేస్తున్నాను అనమాట. నేను పోపన్నంని కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదా. మమ్మీ వాళ్ళ సైడ్లో అయితే మామూలుగా అంటే కారం అట్లా పచ్చిమిర్చి అట్లా ఎక్కువ వేసేసి పల్లీలు అట్లా కొంచెం శనగపప్పు, పప్పులు, కరివేపాకు అట్లా వేసి సింపుల్, ఏదైనా సింపులే. సో అట్లా చేస్తాం. అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఖచ్చితంగా వెల్లిపాయలు, జీలకర్ర ఇట్లా దంచి, ఇందాక నేను దంచినాయి కదా, సో అట్లా దంచి పోపన్నం వేస్తారనమాట.
అండ్ అన్నంలోనే చాలామంది ఉప్పు కారం వేసేసి పోపులో డైరెక్ట్ అట్లా వేసేస్తారు, కొంతమంది ఏమో పోపులోనే ఉప్పు కారం వేసేస్తారనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్, ఏదైనా బాగుంటుంది. చల్లన్నం ఇట్లా పోపన్నం వేసుకొని మార్నింగ్ టిఫిన్లా చేస్తే చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ వరకు అసలు ఆకలి, ఎందుకంటే మార్నింగ్ అన్నం తిన్నాక మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకా అసలుకే ఆకలి కాదు. టిఫిన్ తిన్నది వేరే ఉంటుంది, ఇట్లా పోపన్నం తిన్నది వేరే ఉంటుంది అనమాట. ఇదే టైంకి మన ఇంట్లో ఉంటే, అంటే సిటీలో ఉంటే అసలు పిల్లలకి హాలిడేస్ ఉంటే అసలు లేవము కదా, నేనైతే లేవను. కాకపోతే నేను ప్లేస్కి తగ్గట్టు కొంచెం తొందరగానే చేంజ్ అయిపోతాను అనమాట. అండ్ సమ్మర్ అనగానే చింతకాయలు కొట్టడము, ఎండుమిరపకాయలు కొనుక్కొని వాటికి తొడిమెలు తీయడము, ఆవకాయలు అంటే మామిడికాయ తొక్కులు పెట్టుకోవడము, ఇట్లాంటివన్నీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి కదా. అండ్ మేము రాకముందు ఇవన్నీ చింతగింజలు తీసి పెట్టేసారనమాట. సో అవి అమ్మేస్తున్నారు. అండ్ అందులో కొన్ని అష్టచెమ్మకు కావాలని తీసుకుంటున్నాం అనమాట. అయ్యో కొన్ని 10-15 ఏరిస్తుంది. అక్కడ కింద పెట్టుమా, తర్వాత ఏరుకుందు. ఎంతమందికి అష్టాచెమ్మ గేమ్ అంటే ఇష్టమో పక్కగా కమెంట్ చేయండి. మన మొబైల్లో ఎన్ని గేమ్లు ఆడినా, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఎన్ని గేమ్స్ అయినా అప్పటి గేమ్స్తో అసలు వేస్ట్. అందరం కలిసి ఆడుతుంటే ఎంత ఫన్ ఉంటుంది కదా. సో వాటి కోసం గింజలు అనేవి తీసి కొన్ని పక్కకెట్టినాం అన్నమాట. అండ్ రేపు ఉగాది, సో దాని గురించి మేము అన్ని రెడీ చేస్తున్నామని, అంటే మామిడాకులు, మామిడి కాయలు, వాటి గురించి అండ్ ఇల్లు క్లీనింగ్ అదంతా ప్రాసెస్ జరుగుతుంది. అండ్ సీరియస్లీ నాకైతే ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే తెలుసు మొర్రి పండ్లు. ఎంతమందికి తెలుసు పక్కా కమెంట్ చేయండి. ఎంత బాగుంటాయి తెలుసు, స్వీట్గా ఉంటాయి. చాలా రేరు. సిటీలోనైతే నాకు తెలిసి నాకు ఇంతవరకు అయితే కనిపించలేదు. నేను అనుకున్నాను ఇక్కడికి రాగానే నేను సిటీలో దొరకని అన్ని పండ్లు అయితే ఖచ్చితంగా తీసుకుంటాను, తింటాము. అండ్ అన్నీ ఇవే ఎక్కడ దొరుకుతాయి ఇవి? గుట్టలకైనా? ఇక్కడ మన వెమ్లవాడలో ఎక్కడ ఉన్నాయి గుట్టలు? ఇక్కడ కాదు. పోసినావా? కొన్ని చూస్తున్నా, నిండా పోస్తున్నానా లేదా? తీయగున్నాయి. చిల్లర లేవు కదవా. అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా బాగా ప్రిఫర్ చేస్తారు. ఊర్లలోనైతే ఇంటి ముందుకి ఏది వచ్చినా ఆపాల్సిందే కదా. రియల్గా ఎంత బాగుంటుందో. అందులోనూ ఎండాకాలము మేము చిన్నగా ఉన్నప్పుడైతే గీతా ఐస్ క్రీమ్ ఎంతమందికి గుర్తుంది? పెప్సీ కొనుక్కోకపోయే వాళ్ళం మేము, అందులో కలర్స్ మిక్స్ చేస్తారనేసి. గీతా ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్ అనేసి మేము ఇప్పుడు ముర్రి పండ్లు తిన్నప్పుడు నెక్స్ట్ షుగర్ కేన్ జ్యూస్ కూడా వచ్చినాయి అనమాట. సో అప్పుడు అన్నీ గుర్తు చేసుకున్నాము. చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న పిల్లలకు ఉన్నంత ఫ్రీడమ్ మాకైతే లేదండి. రియల్గా చెప్తున్నా. చాలా భయపడే వాళ్ళము. ఒక ఐస్ క్రీమ్ అడగాలన్నా కూడా, ఒక బెలూన్ అడగాలన్నా కూడా అలా ఉండేది. ఇప్పటి పిల్లలు మాత్రం అస్సలు నిజంగా అట్లా లేరు. అది ఈ జనరేషన్కి అట్లా వచ్చిందా, లేకపోతే మనం ఆ ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేసినామా, లేకపోతే మనము అవన్నీ చేయలేకపోయినాం? మన పిల్లలు మాత్రం మంచిగా అన్నీ తినాలి, అన్నీ చూడాలి, అన్నీ ఉండాలి, ఆ ఫ్రీడమ్ ఇవ్వాలనేసి మనం ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చినామో అర్థం కాదు. సో అట్లా ఉండేవన్నమాట అప్పుడు. ఇప్పుడు ఎంత చేంజెస్ కదా. సో మన ఈ జనరేషన్ కంటే మన పిల్లలకి ఈ జనరేషన్కి ఇంత చేంజ్ ఉందని అంటే ఇంకా మన మమ్మీ వాళ్ళకి మనకి ఎంత చేంజ్ ఉందో కదా. అసలు చాలా బాగా అనిపిస్తుంది. సో ఆ ముర్రి పండ్లు అనేసి అవన్నీ క్లీన్ చేయరనమాట, జస్ట్ అవి ఇట్లా అనుకొని తినేసేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సీజనల్ ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా తినాలి. అవి గుట్టలలో ఇట్లా పెద్ద పెద్ద చెట్లకి పెరుగుతున్నాయట. మా మామయ్య చూసిరంట రియల్గా ఆ చెట్లని కూడా. ఇప్పుడు నేను లంచ్ కోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేస్తున్నా, అత్తయ్య వచ్చి వంట చేస్తారు. ఎటే అమ్మాయిని చూసినాం రా నీకు ఇద్దరికి. అమ్మాయి తీసినలే, నిన్ను తీయట్లేదు, నన్ను నేనే సెల్ఫ్గా తీసుకుంటున్నా. అమ్మాయి ఇక్కడికి రాలేదురా. మంచిదేనా మామయ్య? అంత సన్న అయిపోయారు. సన్న షర్ట్ వల్లనా సన్నగా అయిందా? నిజంగానే బాగా సన్న అయ్యారు. కాఫీ కాదు చెల్లి.
ఇది రే బాబాయ్లకి అర్థమైతలేదు. అగో అగో ఎవర్రా బేబీ జపాన్ పిన్ని ఇందాక ఈమె కాదు ఇంకొక ఆమె వచ్చింది. చూపి చూపి వచ్చింది పిన్నిమా రష్యా పిన్ని నాకు తెలుసా పిన్నిమా చిక్కి బాబాయ్ వాళ్ళ వైఫ్ రష్యా రష్యా ఏం షేర్ చేసినావు చూడలే. అబ్బా ఎంత క్లియర్గా ఏర్పడుతుంది. ఆగుమా బేబీ తాత దొంగ ఇప్పుడు. చూసినా బేబీ మనకు కూడా తెలియదు ఎంత టెక్నాలజీ చూడ. ఒక కన్నయ్య పోతున్నాడు వా ఆగు ఇప్పుడు తాత కనిపిస్తాడు చూడంలో. అగో బేబీ బేబీ తాత నీకు నేర్పిస్తున్నాడు చూడు సీసీ కెమెరా ఎలా చూడాలి ఎలా ఆపరేట్ చేయాలి టీవీలో అని. చూడు 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 తాత కనిపిస్తున్నాడు. బేబీ సీసీ కెమెరాస్ పెట్టుకుంటే అట్లా థీవ్స్ ఎవరైనా వచ్చినా అగో తాతకు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అగ్గు హాయ్ చెప్తున్నాడు చూసినావా. దొంగ 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 వస్తున్నాడు బేబీ నువ్వు కూడా కనిపిస్తున్నావు. హాయ్ చెప్పు అక్కడి నుంచి. ఇగో పాండా దగ్గరికి రా ఇప్పుడు హాయ్ చెప్పు. హాయ్ కెమెరాని చూసుకుంటా చెప్పు. కెమెరాని చూసుకుంటే అక్కడ సౌమ్యత కూడా చూస్తుంది. సౌమ్యత ఉన్న కార్తిక్ బాబాయ్ చూస్తారు. హాయ్ చెప్పు పో అక్కడ కెమెరా ఇక్కడ కాదు మా పాండా దగ్గర నిల్చొని కెమెరా సైడ్ చూసుకుంటా హాయ్ చెప్పు. అది మంచిగా కనిపిస్తున్నావు శ్రీ నువ్వు. హాయ్ అత్తాను చూసినావా మనకు తెలీదు తాత నేర్పిస్తున్నాడు ఎట్లా చూడాలని. నీకు తెలుసా వచ్చిండు. ఇగో ఇప్పుడు నేను చూస్తా. ఇక తాత పట్టుకుంటాడు. కనిపిస్తుంది ఆల్రెడీ బ్లూ కలర్. దొంగ శ్రీయాన్స్ వస్తుంది. మెట్లు దిగిరా మన మెట్లు కూడా కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నావు. దా శ్రీయు రాని రాని అయిపోయింది. క్లారిటీ ఉంది మస్తు కనిపిస్తుంది. సూపర్ దెబ్బదాకి గిట్లరా ఏటుందో మీ మమ్మ ఏమో మంచిగా కనిపిస్తుంది స్క్రీన్ లో మస్తు కనబడుతుంది. దిగుతుంది
ఇట్లా పట్టుకో ఏంటన్నా పల్లెటూర్లలో ఎండాకాలం వచ్చింది అనగానే దొంగలు ఎక్కువ పడతారని అని అంటుంటారు కదా. మా చిన్నప్పటి నుంచి అయితే మేము వింటాము. అండ్ సిటీస్లలో అయితే కామన్. అండ్ రీసెంట్గా కొన్ని మంత్స్ బ్యాక్ మా గల్లీలోనే దొంగలు పడ్డారు అనమాట. అండ్ కొన్ని అట్లాంటివి జరిగినాయి సిచ్యువేషన్స్ అన్నీ. అండ్ కొన్ని డేస్ బ్యాక్ మాకు కూడా తెలియదు, మాకు వచ్చినాకనే తెలిసింది, అన్నోన్ పర్సన్స్ ఎవరో రావడము, పైకి ఎక్కడము, అండ్ అక్కడ కొన్ని ఇట్లా అద్దాలు బగలు కూడా అట్లాంటివన్నీ చేసిరంట. సో దాని గురించి తప్పక సీసీ కెమెరాస్ పెట్టించారనమాట. అసలు దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, టీవీలో కనెక్షన్ అదంతా తెలీదు. సో మా మామయ్యనే చూపిస్తున్నారనమాట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కడతాయి. రియల్గా మనం మనీ అని అనుకుంటాం కానీ పడితే మాత్రం ఏం చేయలేమండి. పోయినాక మనం ఏది బాధపడలేం, మన చేతిలో నుంచి ఒకసారి జారిపోయినాక. సో దానికంటే ముందుగానే ఇట్లా అలర్ట్ అవ్వడం బెటర్ కదా. సో చాలా మంచి అని అనుకుంటాం కానీ ఎందుకులే అని అనిపించింది. కాకపోతే ఇప్పుడు ఇంకా మస్ట్, ఎందుకంటే జరిగినాయి ఆల్రెడీ ఇన్సిడెంట్లు జరిగినాయి కాబట్టి మళ్ళీ ఎందుకు లేట్ చేస్తే ఇంకా తెచ్చుకోవడం అట్లా ప్రాబ్లమ్స్ అనేసి సో అట్లా సీసీ కెమెరాస్ అన్నీ పెట్టించారనమాట. సో ఇంటి ముందు బండ్లు ఏమైనా పోతుంటే చిన్నప్పుడు ఉరికిపోయేటోళ్ళం కదా. అండ్ షుగర్ కేన్ వచ్చిండే అనమాట. సో తీసుకున్నాము. అండ్ షుగర్ కేన్ మిషన్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి కదా. సో ఒకటేమో ఇందాక నేను చూపించినది అట్లాంటిది, ఇంకొకటేమో ఇట్లా హోల్లా ఉంటుంది, అందులో ఇట్లా వేసి కొడతారు. సో దానికంటే ఈ మిషన్ త్రో వచ్చే జ్యూస్ తాగడం బెటర్. ఎందుకంటే అందులో కొంచెం లోపల ఏదో ఆయిల్ ఉంటుంది, అదంతా మిక్స్ అయిపోతుంది అని అంటుంటారు. అండ్ నేనైతే ఐస్ మాత్రం అస్సలు వేపియాను. ఐస్ షుగర్ అస్సలు ఏ ఫ్రూట్ జ్యూస్లో వేపియాను. అది చప్పగున్నా పర్లేదు. తట్టమ్మా ఇది తెలుస్తుంది లేదు దాంట్లో కూడా తాతతోని ఎట్లా లేదు సిమెంట్ తట్ట మోసి గోడ కట్టు. తాత కడుతుండే అక్కడ తాత. ఓహో అల్లకి దిగి కడుతుర్రా. పడతాడు మొయ్ మెల్ల నెత్తి మీద పెట్టుకున్నావు డస్ట్. అబ్బో కొద్ది పనా. అంటే ఎట్లా పట్టుకుందా అమ్మ? అమ్మ ఎట్లా అట్లా మామూలు పరి అసలు ఎవరైనా చూస్తే అబ్బా శ్రీయాన్స్ ఎంత హెల్ప్ చేస్తుందేమో అని అనుకోవాలి. మళ్ళా ఆ బేబీ విన్ను బాబాయ్ అనుకోవాలి. మా ఇల్లంతా శ్రీయాన్స్ ఇగో నిన్న ఏమైంది తెలుసా? ముందు కూర్చున్నాం కార్లా, ఇక సిరిసిల్ల దాటినాం ఆల్మోస్ట్. ఆ గేర్ ఉంటది కదా, దాని మీద చెయ్యి పెట్టింది అనే ఆ తమ్ముడు చెయ్యి మీద ఇట్లా ఇట్లా మూవ్ చేసుకుంటూ ఇటు దాకా వచ్చిర్రు. ఇంటికి పోయి నాకు ఇదే నడుపునా అని చెప్తాను. నేనే ట్రై చేసిన మొత్తం అని చెప్తుంది. ఇంటికి వచ్చిన ఇంకా ఏమనుకుంటున్నారు అన్ని అలా నానమ్మ తెలివితేటలు వచ్చినాయి. అగో చూసినావా? ఇప్పుడు లావట చెప్తా. చాలమ్మా, ఒక్కటి చాలమ్మా. అబ్బో అబ్బో మెల్లిగా మెల్లిగా. నువ్వు ఇట్లా పని చేసినావు అనుకో, మీ బాలయ్య తాత నేను అసిస్టెంట్ గా పెట్టించుకుంటాడు. అగో రెండింటికల్లా పట్టింది. చాలు బేబీ. బాలయ్య తాత నిన్ను అసిస్టెంట్ గా పెట్టుకుంటారు. ఇక మీ పప్పరన్న మొయ్యలే కావచ్చు. అలా తాత ఫుల్ చేస్తాడు ఇప్పటికీ. చిన్నత్తయ్య వాళ్ళు ఇల్లు కడుతున్నారు. మేము వెమ్లవాడకి వస్తే ఆ రోజు కుదరకపోయినా నెక్స్ట్ డే ఖచ్చితంగా వెళ్ళి వాలిపోతాము. అందులోనూ శ్రీయాన్స్ అయితే ఇంకా ఫుల్ వెళ్దాం అనేసి అనిల్ మంచిగా ఉన్నప్పుడైతే అసలు ఇంకా డైలీ ఒక 2-3 టైమ్స్ అట్లా దగ్గర అనమాట వెళ్ళి వచ్చే వాళ్ళము. ఇప్పుడైతే అనిల్ని ఒకరు తీసుకెళ్లాల్సి వస్తుంది. నేను శ్రీయాన్స్ బండి మీద వెళ్ళిపోతున్నా. ఆల్రెడీ మధ్యాహ్నం వెళ్ళి దాన్ని డ్రాప్ చేసి వేరే పని ఉంటే చూసుకొని మళ్ళీ తీసుకొచ్చినా మళ్ళీ వెళ్ళినాం అనమాట. సో ఆ కన్స్ట్రక్షన్ అవుతుంటే సో ఆ ముచ్చట్లు అనమాట. రియల్గా మా మామయ్య ఎంటైర్ మా ఫ్యామిలీలో మా మామయ్య చాలా స్టిల్ ఇప్పటికీ 60+ అయినా చాలా కష్టపడుతుంటారు. నేనైతే ఇట్లా చెప్తా, అనిల్ కూడా అంత చేయరన్నమాట పని. మంచిగా ఉన్నప్పుడైనా అంత చేయలేదు, అంత హార్డ్ వర్క్. చెప్పకు ఏంది 100 దాకా చదువుతుంది. గంట దాకా ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు? అయ్యో బేబీ అయిపోయింది.
ఇప్పుడు ఇక్కడ ఉన్న ముందు ప్లేస్ అంతా ఎక్స్టెండ్ చేసింది మేము అందరం వచ్చినప్పుడు అండ్ పిల్లలు ఉన్నప్పుడు ఆడుకోవడానికి బాగుంటుంది అనేసి. అండ్ శ్రీయాంతి వాళ్ళు హైడ్ అండ్ సీక్ ఆడుతుంటే మా అత్తయ్య అయితే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తుంది మంచిగా. అంటే శ్రీయాంతిని తప్పించడానికి చెప్తున్నారనమాట, ఇటెళ్ళు అటెళ్ళు అనేసి, ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అని చెప్తుంది. చెప్పాం కదా అష్టచెమ్మల కోసం గింజలు తీసి పెట్టినామని. అండ్ అవన్నీ అంటే సరిగ్గా గీకలేదు, దాన్ని ఇట్లా బండకేసి వాటర్ పోసి గీకాలి, అప్పుడు మంచిగా ఇట్లా ఆఫ్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే పిల్లలు కదా సరిగ్గా గీకలేదు, ఇక్కడ బయట కూర్చొని ఆడుతున్నారనమాట. అండ్ మేము నిజంగా అది లక్ ఏమో, మేము ఇట్లా వచ్చిన నిన్నటి నుంచి వెదర్ చాలా కూల్ అయిపోయింది. అసలు మొన్న ఒక లాస్ట్ వీక్ అయితే అసలు మామూలుగా లేదు, విపరీతమైన వేడి ఉండే అనమాట. అండ్ ఫ్రిడ్జ్ ఉన్నా కూడా, వాటర్ ఫిల్టర్ ఉన్నా కూడా కుండ తీస్తారు అత్తయ్య ఖచ్చితంగా సమ్మర్లో, చిన్న కుండనే తీసి పెడతారనమాట, కుండలో నీళ్ళు తాగాలి అనేసి. అండ్ నేను అయినా నార్మల్గా అక్కడ హైదరాబాద్లోనైతే ఫ్రిడ్జ్లో వాటర్ మేము అస్సలు తాగాం, అది ఎంత సమ్మర్ అయినా సరే ఏదైనా సరే నార్మల్ వాటర్ తాగుతాము. అండ్ శ్రీకి కూడా అట్లనే అలవాటు అనమాట. ఎండాకాలం అనగానే ఆరు బయట కూర్చొని తినడము మేము నా చిన్నప్పటి నుంచి, మా అవ్వ ఉన్నప్పటి నుంచి, మా నాన్నమ్మని అవ్వ అని పిలుస్తాం మేము. సో మా ఊర్లో మాకు ఇట్లా ముందు ప్లేస్ ఉంటుంది, ఆ టైంలో పవర్ కట్టింగ్ ఎక్కువ ఉండేది, దీపాలు పెట్టుకొని, అదే కిరోసిన్ దీపాలు ఐడియా ఉంటుంది, అవి పెట్టుకొని బయట కూర్చొని తినేవాళ్ళము. సో ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ ప్లేస్ ఎక్స్టెండ్ చేసినప్పటి నుంచి అసలు బయట ఎప్పుడు కూర్చొని తినలేదు. సో నేనే చల్లగా గాలి వస్తుంది, నాకు దోమల బాధ ఎక్కువ అనమాట, దోమలు బాగా కుడతాయి, గాలి ఉంది కదా దోమలేం కుట్టట్లేదు కదా అనేసి ఇట్లా బయటనే కూర్చొని తిందామని చెప్పేసి బయటనే కూర్చున్నాము. అండ్ మనం ఎట్లా ఎంజాయ్ చేసినాము, మనం ఎట్లా అవన్నీ చూసినాము అదో మన పిల్లలకు కూడా అట్లా చూపించాలి, అట్లీస్ట్ ఎంత కుదిరితే అంత వాళ్ళకి అది తెలవాలి. ఆ టైం ఇంత వాల్యుబుల్ టైం అనేది మళ్ళీ వాళ్ళు కొంచెం క్లాసెస్ పెరుగుతుంటే వాళ్ళకి ఇవ్వలేము అంత, ఇప్పుడున్న బిజీ టైం బిజీ లైఫ్కి మేబీ నెక్స్ట్ ఇయర్స్లో కూడా రాలేమేమో, అంత టైట్ అయిపోతుందేమో టైం అనేసి నాకు అట్లా అనమాట. సో దొరికినప్పుడైనా కొన్ని డేస్ అయినా కూడా పల్లెటూరు, మన నాన్నమ్మ వాళ్ళ ఇల్లు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, బయట కూర్చొని తినడము, అందరం కలిసి స్పెండ్ చేయడము, అప్పటి వంటకాలు కానీ పండ్లు కానీ జ్ఞాపకాలు కానీ అవన్నీ నాకు పిల్లలకి ఇవ్వాలి అనేసి నాకు బాగా ఇష్టం అన్నమాట. మీకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంటే పక్కగా నాతో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. మనము సమ్మర్లో పిల్లలకి ఈ క్లాసెస్ ఆ క్లాసెస్ అని సమ్మర్ క్యాంప్స్ అనేసి వేస్తుంటాం కదా, వాళ్ళని ఆ టైంలో కూడా బాగా బిజీ చేస్తుంటాం కదా, అట్లా చేసినా కూడా 10 or 15 days ఖచ్చితంగా మీ ఊర్లలోకి వెళ్ళండి. ఎందుకో ఆ నేచర్ కానీ అట్మాస్ఫియర్ కానీ చేంజ్ అయితే మన మైండ్ సెట్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. నాకు కూడా అక్కడ హైదరాబాద్లో ఉంటే నా మైండ్ అంతా ఒక లా ఉంటుంది, ఇక్కడికి వస్తే మాత్రం చాలా జాలీగా అనిపిస్తుంది అనమాట, ఎందుకు ఫ్రీగా అనిపిస్తుంది, నేనైతే అట్లనే ఫీల్ అవుతా. అండ్ మొత్తానికి అయితే డిన్నర్ చేసేసినాము, మా ఆడపడుచు వాళ్ళు వెళ్ళిపోయారు, మేము వచ్చినాం అనమాట. వాళ్ళు ఐస్ క్రీమ్ తీసుకొచ్చిందంట మా ఆడపడుచు సౌమ్య. సో నా ఫేవరెట్ ఫ్లేవర్ కస్టర్డ్ యాపిల్, ఎంతమందికి ఫేవరెటో పక్కగా కమెంట్ చేయండి. సో అది ఉంటే ఉన్నదే అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట, తిందామని చల్లగా. సో అలా వెమ్లాల్లో మా డే ఇట్లా హ్యాపీగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫెస్టివల్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి అనమాట. సో ఇవన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫీలింగ్స్, మీరు సేమ్ నాలాగానే అనుకుంటున్నారా? అండ్ పల్లెటూరు సిటీ లైఫ్ ఇట్లా డిఫరెన్సెస్ మన పిల్లల గురించి నేను చెప్పిందంతా మీరు కనెక్ట్ అయ్యిర్రా? అయితే పక్కగా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.